కడప స్టీల్ ఫ్యాక్టరీకి అన్ని అనుమతులు జగన్ హయాంలోనే వచ్చాయని వైసీపీ నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిన్నటి సభ కేవలం జగన్ను దూషించడానికి పెట్టినట్లు ఉందని అవినాష్ రెడ్డి విమర్శించారు. జీవోల రూపంలో సాక్ష్యాల రూపంలో వాస్తవాలు మన కళ్ళెదుటనే ఉంటే ఇంత పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తే, రోడ్డు కోసం ఇంత పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేస్తే, అదేవిధంగా పర్యావరణ అనుమతులు, సిఎఫ్ఈ వంటి అనుమతులు, వాటర్ అలొకేషన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తే ఏమీ తెలియనట్టుగా వాస్తవాలన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న సభ ఏర్పాటు చేసింది. నిజంగా ఆయన ప్రసంగం చూస్తే ఈ సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే నిన్నటి రోజున జమ్మలమడుగులో చంద్రబాబు నాయుడు గారు ఆ సభ పెట్టారని ప్రతి ఒక్కరు కూడా, ఆ సభ చూసిన ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుందనే విషయం కూడా మనవి చేస్తున్నాం.